ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. జర్నలిస్టు రఘు, మన తొలి వెలుగు రఘుగా అందరికీ పరిచయం. ఆయన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిజానికి రఘుకి అరెస్ట్ కావటం కొత్త కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది. దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రఘు ఆ రోజు అరెస్ట్ అయినా ఈ రోజు అరెస్ట్ అయినా ఆయన అరెస్ట్ అయింది పేదల కోసం, ప్రజల కోసం, ప్రజలకి భూమి పంచాలనే నినాదం కోసం. తెలంగాణ అంటే భూమి, భూమి చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఆ భూమి అంతా మాదేనని పాలించే పాలకులు అంటూ ఉంటారు. కాదు, మాది కదా అని ప్రజలు అంటూ ఉంటారు. ప్రజల మీద పాలకులు సాగిస్తున్న యుద్ధాల్లో ప్రజల్ని గెలిపించడం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జర్నలిస్టు రఘు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. సో ఏదేమైనా ఇవాళ ఖమ్మం జిల్లాలో పేదల ఇల్లు కూల్చివేస్తూ ఉంటే, ఏనాడో భూదాన్ పేరుతో ప్రజలకు పంచినటువంటి భూముల్ని ప్రజల్ని ఖాళీ చేపిస్తూ ఉంటే, ఆ భూముల నుంచి వాళ్ళకి సపోర్ట్గా, వాళ్ళకి అండగా, వాళ్ళ వాయిస్ వినిపించడం కోసం వెళుతున్నటువంటి రఘుని ఖమ్మం వెళ్ళకముందే నల్గొండ జిల్లా నకరేకల్ ప్రాంతంలో అరెస్టు చేశారు. సో డైరెక్ట్గా రఘుతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన డిమాండ్ ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, హలో అండి, జర్నలిస్టు రఘు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే కార్తిక్. ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేశారని మేము వార్తలు వింటున్నాం, ఏంటి అసలు ఏం జరిగింది? ఉదయం 10 గంటలకి అట్లా మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము. నా మార్నింగ్ షో అయిపోగానే స్టార్ట్ అయ్యాము. మేము 12:30 వరకు, 1 గంట వరకు మేము నకరేకల్ కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చినాం. సో అక్కడ రాగానే పోలీసులు మా కారు చూసి ఆపి అక్కడ అదుపులోకి తీసుకొని షాదిగౌరవరం పోలీస్ స్టేషన్ లో 6 గంటల వరకు పెట్టి ఇప్పుడే రిలీజ్ చేశారు. విషయం ఏంటంటే, మేము వెళ్ళాలనుకున్నది, వెళ్తున్నది ఖమ్మం టౌన్ లో. మీకు తెలుసు కదా, మీది ఖమ్మమే. అవును అవును అవును, పొద్దున మార్నింగ్ న్యూస్ లో కూడా ఆ విషయం మీద గట్టిగా మాట్లాడారు, విన్నానన్న. మా వెలుగుమట్ల గ్రామం ఉన్నది అక్కడ. అవును, ఆ గ్రామంలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంటది, జిల్లా కలెక్టర్ ఆఫీస్. కలెక్టరేట్ ఆఫీస్ కి జస్ట్ ఆనుకొని కొద్ది దూరంలోనే ఈ వినోబాబా కాలనీ అని భూదాన్ భూములకు సంబంధించిన కాలనీ ఉంటది. భూదాన్ బోర్డు దాదాపు 62 ఎకరాలు 2 విడతల్లో 1895 మందికి కేటాయించిన భూమి అది. సో అట్లా 1895 మందికి ఆ భూమిని కేటాయిస్తే వాళ్ళు ఈ రెవెన్యూ గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. అది కల్పించకపోగా 2013-14 అప్పటి నుంచి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వస్తున్నది. అంటే పాత ప్రభుత్వం నుంచి నడుస్తున్నది. అప్పుడేమో కేటీఆర్, పువ్వాడ అజయ్ వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ స్కూల్ ఏదో పెట్టాలి, ప్రైవేట్ వాడికి ఇవ్వాలన్నది ప్లాన్ చేసారు. ఓకే, కానీ వాళ్ళప్పుడు వీళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళకి గ్రామీణ పేదల సంఘం అని ఒక సంఘం ఆధ్వర్యంలో వాళ్ళు అట్లా రక్షింపబడుతున్నారు. ఓకే, కోర్టు కేసులు ఉన్నాయి, దాదాపు 4-5 కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు కూడా చాలా క్లియర్ గా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, డెమాలిష్ చేయకూడదు, నాట్ టు ఇంటర్ఫియర్, ఇట్లాంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, సో ఉన్నా కూడా వీళ్ళు దాని మీద కన్నుబడ్డది. దీంట్లో బేసిక్ ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, అల్లుడు, వీళ్ళ హస్తం ప్రధానంగా ఉన్నది. ఓకే, ఇవాళ కూల్చివేసిన దాని ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్టు కనబడుతున్నది నాకు. ఎందుకంటే దాదాపు 5-10 వేల మంది పోలీసులు ముఖ్యమంత్రి తెలియకుండా ఎంటర్ అవుతారా? అవును, మొత్తం అన్ని జిల్లాల పోలీసులు, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న జేసీబీలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇవాళ. సో ఇంత పెద్ద దుర్మార్గం అక్కడ జరిగింది. మొత్తానికి వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవన్నింటిని నేలమట్టం చేయగలిగినారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారంటే, మేము వెళ్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. మేము లీడర్లం కాదు, ఏం కదా, మిగతా ఛానల్స్ కవర్ చేస్తున్నాయి కదా, మా ఎందుకు అడ్డుకున్నారంటే వాళ్ళకి ఇంపాక్ట్ తెలుసు కదా. వీళ్ళు వెళ్తే అక్కడ ఉన్న పేదలతోనే ప్రజలతో మాట్లాడిస్తారు. అవును, సో వీళ్ళు ఆ కోణంలో మాట్లాడతారు. మిగతా ఛానల్ అయితే ప్రో గవర్నమెంట్ లేకపోతే అటు ఇటుగా ఉండి చెప్తాయి, అంతేనే. అంతే కదా. అవునా, నాకు విషయం అన్నా, మీరు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో తెలంగాణ అంటే భూమి కోసమే పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం కూడా భూమి కోసం, బుత్తి కోసం జరిగింది, మీకు తెలియంది కాదు. తెలంగాణ చరిత్ర అంతా భూమి చుట్టూనే జరిగింది. ఇప్పటికీ భూమి చుట్టూనే రాజకీయం నడుస్తుంది. భూములు కబ్జా చేయాలని ఒకళ్ళు పెత్తందారులు, పాలకులు, భూములు కావాల్సింది మాకు కదా హక్కు అనేది పేదలు. ఎప్పటికీ పేదలే లాస్ అవుతున్నారు. మీరు పోరాటం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా అరెస్ట్ చేసింది?
మీరు వాళ్ళ మీద పోరాటం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కూడా వచ్చింది, భూములే, అది కూడా భూములే, భూమే. అది కూడా భూమే. అది అవును కూడా గిరిజనుల ట్రైబల్స్ ల్యాండ్, అవును. గుర్రంపొడు తాండా. ఉమ్. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మళ్ళా భూమి కోసం పేదల కోసం పోరాటం చేస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి. ఎలా చూస్తున్నారు అసలు? అంటే ఏం లేదు, పాలకులు ఓన్లీ మనుషులు మారిర్రు అంతే, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ మోటో అంతా సేమ్. ఉమ్. అంటే కేసీఆర్ విడిచిన చెప్పుల్లోనే రేవంత్ రెడ్డి. పెట్టుకోవాలి ఉమ్. అంతే. ఇప్పుడు కేసీఆర్ అవినీతి చేసిండు, 1000 కోట్ల లక్షల ఎకరాలు తీసుకున్నాడు అని అంటున్నారు. మరి అది ఎందుకు తీస్తలేరు? తీసుకున్నది వాస్తవమే, ఉమ్. కట్టబెట్టింది వాస్తవమే. ఉమ్. ఎవరి చేతిలో ఉంది? వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ చేతిలో ఉంది, ఉమ్. కామన్ రియల్ ఎస్టేట్ కంపెనీల చేతుల్లో ఉంది. ఉమ్. సో ఇంకా అవసరం అయితే ఆయన 50 ఎకరాలు కబ్జా చేస్తే 50లో నువ్వు 30 ఎంచుకో, నాకు 20. ఉమ్. సో అట్లా వీళ్ళు గవర్నమెంట్ ఖాతాలు కలిపితే ఏమొస్తుంది? ఉమ్. నా జేబుని ఉండదు కదా. గవర్నమెంట్ ఖాతాలో వేస్తే ప్రజలకు లాభం అవుతుంది. ప్రజలకు లాభం అంటే వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కదా. ఉమ్. వాళ్ళకి లాభం కావాలి, వాళ్ళ లీడర్లకు లాభం కావాలి, కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మళ్ళీ రేపు ఎలక్షన్ లో డబ్బులు ఇవ్వగలిగిన ఎవరైతే వాళ్ళు సంస్థలు ఉంటాయో వాళ్ళకి కట్టబెడతారు. ఉమ్. వాడు బిజినెస్ చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్ టైం మళ్ళీ కోట్ల రూపాయలు లెక్కిస్తే ఆ డబ్బులు మళ్ళీ జనానికి పంచితే వాడు 10,000 ఇచ్చిండని మళ్ళీ మనం వాడికి వెళ్ళి మనం ఓట్ వేయాలి. అన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది, మీరు ఖమ్మం వెళ్ళగలిగిన పరిస్థితిలో ఉన్నారా? ఏంటి సిచ్యువేషన్? ఇక లేదు, ఇప్పుడు మా వెనకాల పోలీసు అది మేము హైదరాబాద్కి వెళ్ళిపోవాలట. ఉమ్. అంటే ప్రజల్ని కలవటానికి లేదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పోతాం అంతే. ఆగేది కాదు కదా. ప్రజలు అదేమి ఇలా కూలగొట్టరుగా అని చెప్పి సైలెంట్ ఏం లేరు కదా. అవును. వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ తరపున ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఉమ్. ఏం చేయగలుగుతారు? మళ్ళీ వెళ్ళి షెట్లు వేసుకుంటారు. ఉమ్. మళ్ళీ ఎంతమంది పోలీసులను పెడతావు? అవును. కోర్టులు ఎక్కడో దగ్గర అయితే చిన్న న్యాయమైన ఉంటది కదా. ఉంటది కదా. ఆ భూమి భూమి రికార్డు చెప్తుంది కదా, భూదాన్ ల్యాండ్ అని. అవును. భూదాన్ ల్యాండ్ వీళ్ళకి ఇచ్చినట్టు రికార్డ్స్ ఉన్నాయి కదా. అవును. దాన్ని ఎట్లా నువ్వు తీసేయగలుగుతావు? అవును. ఆ ఏరియా పేరు కూడా మీరు చూడండి, వినోబా భావ నగర్. వాళ్ళు అదే పేరు పెట్టుకున్నారు కదా, అవును. వాళ్ళు ఏదో పెట్టుకోలేదు కదా. అవును. అయినా ఏముందండి, ఇప్పుడు ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తాం, గ్రేటర్ హైదరాబాద్ లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, ఇందిరా మిల్లు కట్టిస్తాం అని మాట్లాడుతున్న ఈ ఇల్లు ఉమ్. గాడ ఆ భూమికి 100 గదాలు ఇచ్చేయచ్చు కదా. అంటే అట్ట కాదులే అన్న. అర్హులైన వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళు అనర్హులు ఎవరైనా వచ్చారు అనుకున్నాను, వచ్చేయండి అవ్వాలని. కాదు అట్ట కాదులే అన్న. ఇవ్వండి. అది మంచి ఏరియా, అక్కడెక్కడ పేదోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉండాలి. ఎక్కడ ఉండాలి? మునిగిపోయే కాలువల పక్కన ఉండాలి, ఏదైనా తుప్పల పక్కన ఉండాలి, చెట్ల ఏదో ఉండాలి, అలాంటి చోట ఉండాలి. అదే ఇప్పుడు అది కలెక్టరేట్ ఆఫీస్ పడే ముందు వరకు అక్కడ గొడవ లేదు యాక్చువల్ గా, పెద్ద ఇష్యూ లేదు. అవును. ఎప్పుడైతే కలెక్టరేట్ ఆఫీస్ పడ్డదో వాల్యూ పెరిగిందో, ఇప్పుడు 5-10 కోట్లు అయింది, దాని మీద కన్ను పడ్డది. 5 కోట్లు ఉన్నది పేదోడి చేతిలో ఉండడానికి ఎట్లా? 62 ఎకరాల వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే అంటే, మీ ఇంట్లో 32 ఎకరాల వరకు ఉన్నాయి కదా, దాన్ని మేము వదిలేస్తాం, ఏమి ఇబ్బంది పెట్టము, మిగతా 32 ఎకరాలు మాకు వదిలేరు. తుమ్మల ప్రపోజల్ అన్నట్టు ఇది. ఇంత రౌడీగాలు తయారయ్యారు, ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకం. మళ్ళీ ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇంకా రైతు కాదు, ఒక్క కాదు, అంత దొంగ. రైతు ఎక్కడ? ఆయిల్ పామ్ రైతుల కోసం నేను 2 రోజులు ఖమ్మం, సత్తుపల్లి ఏరియాలు తిరిగిన, 2 రోజులు అక్కడే ఉన్నా నేను. పెద్ద స్కామ్ అది. దాని వెనకాల నేనే ఆయిల్ పామ్ తెచ్చినా, నేనే కనుక్కున్నా అన్నట్టు చెప్తాడు. రైతులను నిండా ముంచి పడేసిండు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఇంకా చూడండి, ఇది స్కామ్ అని చెప్పడానికి, వీళ్ళు ఏ రకంగా చేశారని చెప్పడానికి ఒకే ఒక్క ఇది. పొద్దున పాషం యాదగిరి గారు ఇంకా కొంతమంది కలిసి పొంగులేటి దగ్గరికి వెళ్ళారు. ఆయన అంటుండట, అసలు నాకు తెలియదు, నేనే రెవెన్యూ మంత్రి అని అంటుండట. కూలగొడుతున్న విషయం ఇది ఆన్ రికార్డ్. ఇది కూలగొడుతున్న విషయం నాకే తెలియదు, కూలగొడుతురా అని కలెక్టర్ ఫోన్ చేసిందట. కలెక్టర్ ఫోన్ చేస్తే, ఇది గతంలో ఉన్నదే కాదు సార్ ఇష్యూ, 6 నెలల కింద ఒకసారి మీకు చెప్పిన అంటున్నట్టు. నువ్వు 6 నెలల కింద చెప్పుడేందే, నాకు ఇవాళ కూలగొడితే నిన్న చెప్పాలి కదా అంటే, తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గం సార్ ఇది అంటున్నట్టు. చూడండి ఎట్లున్నదో. ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కూల్చివేతలు అయినాయి అంటే అయిపోయినాయి సార్, 70% అయిపోయింది. 10 గంటలకి 70% అయిపోయింది అని చెప్తున్నాడు. అబద్ధం. మరి పొంగులేటి మరి ఇన్ఫర్మేషన్ లాగా నువ్వు తక్షణం యాప్ అని ఎందుకు ఆర్డర్ చేయడు? దొంగలంతా కలిసే ఉన్నారు, ఈ ముఠా అంతా కలిసి మొత్తం ఆ భూములు కొలగొట్టాలన్న ప్లాన్. మీ ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఇస్తే, 3 మంత్రులు జనం మీద పడి దోపిడీ చేస్తుంటే ఎందుకు మంత్రి పదవులు? అంతే. అందుకే
అది సో విషయం. ప్రభుత్వం అంటే పేదలకు భూమి పంచాలి కానీ పేదల భూమి లాక్కోవటం ఏంటి అనేటువంటిది ప్రధానంగా జర్నలిస్టు రఘు మొదటి నుంచి వేస్తున్న ప్రశ్న. అది కాదు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు కదా, భూములు మీకు వద్దు, భూములు ఇయ్యము. మొన్న చెప్పారు కదా. అవును అవును, ఏదో చదివిస్తామన్నాడు కదా, చదివిస్తారట ఆయన. మరి మీకు చదువు ఉంది కదా, మీ పిల్లలకి ఆ భూములు మాకు ఇచ్చేయి, మీ చేతిలో ఉన్న భూములు మాకు ఇచ్చేయచ్చు కదా, అయిపోతుంది కదా. అవును, రేవంత్ రెడ్డి గారికి మొన్న డిగ్రీ కూడా వచ్చినట్టుందిగా అమెరికాలో, కావాల్సినంత చదువు ఉంది ఆయనకి. అన్ని వస్తాయి. అవును, ఇప్పుడు 21వ శతాబ్దంలో నాయకుడు చదువుకొని వచ్చిండు కదా. అవును, ఇదే చెప్పిరేమో మరి ఆడ భూములు మొత్తం కొల్లగొట్టాలి, 21వ శతాబ్దంలో నాయకుడు అంటే ఇది అని చెప్పిరేమో. చాలా దారుణం అసలు, ఇది అన్యాయం. ఓకేనా, టేక్ కేర్ అన్న. మీకు అండగా మేము ఉంటాం, మీకు సపోర్ట్ గా మేము ఉంటాం. మీరు తెలంగాణ ప్రజల తరపున మీ ఛానల్ తరపున కూడా మీరు అక్కడికి వెళ్ళండి, తప్పకుండా వాస్తవాన్ని ప్రజలకు చూపించండి. తప్పకుండా, ఖచ్చితంగా రేపు కాకపోయినా ఎల్లుండైనా. హలో హలో, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా రఘు చెప్తున్న వర్షన్. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.